హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఫస్టే పోరక ఇల్లు అన్నీ చూపిస్తున్నానని చూస్తున్నారా? ఇంకా మొదలైంది కదా సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటేనే ఇంట్లో బోల్డ్ అని పనులు ఉంటాయి. అవి నేను ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు క్లీనింగ్తోనే స్టార్ట్ చేద్దామనేసి, పిల్లలు ఎలాగో ఇంటికాడ ఉన్నారు, నేను ఒక్కదాన్ని నా వల్ల అవ్వదు, అందుకనేసి పిల్లల హెల్ప్ తీసుకొని ఇంట్లో అంట్లన్నీ కడిగేద్దామని అయితే పిల్లలు హెల్ప్ తీసుకుంటున్నాం. వాళ్ళు హెల్ప్ చేయడమేమో కానీ మంచిగున్న సామాను కూడా అన్ని సొట్టలు చేస్తున్నారు ఇసిరిసిరి వేయడంలో. అన్ని చూడండి, ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి బయట పెట్టినానంటే తెచ్చి పెట్టారు మంచిగానే, కానీ వాటన్నిటి మధ్యలో కూర్చొని ఆడొకటి ఈడొకటి ఇసిరేస్తున్నారు. అన్నీ ఒక దగ్గర పెట్టేసేయండి నీట్గా ఉంటాయని చెప్తే, ఇల్లు మా బజార్ అంతా పరిచి పెట్టేసిండ్రు ఆ నుంచి ఇటు దాకా. అది ఓకేనండి. మళ్ళీ ఈ డబ్బా మూత బిర్రుగా చేస్తున్నాడో అర్థం కావట్లేదు, టైట్గా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. జస్ట్ ఊరికి అలా అంటే వచ్చేసింది, కానీ వాడేందో దాని మీద చాలా కుస్తీ పోటీలన్నీ పడుతున్నాడు. అప్పుడు అనిపించింది, అనవసరంగా వీళ్ళని నమ్ముకొని ఇన్ని బయట వేసుకున్నాను, నా ఒక్కదాని వల్ల అవుద్దా, అందులో ఇంట్లో హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరు లేరు. రిషిత్ అని చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో మా పిన్ని కూతురు ఉండేది, మా దగ్గరే ఉన్నింది చిన్నప్పటి నుంచి చదువుకుంటూ. తను నాకు బాగా హెల్ప్ చేసిద్ది. శ్రావణి అనే అమ్మాయి మా చెల్లెలే. ప్రతి పనిలో ఇలా పండగలు వస్తే ముందే నాతోనే చెప్పుద్ది, అక్క మనం అన్ని పనులు చేసేసుకుందాం, అందరికంటే ఫాస్ట్గా చేసుకుందాం అని ప్రతి పనిలో హెల్ప్ చేసేది. కానీ ఆ అమ్మాయిని నేను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను. పెళ్ళైపోయి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉంది. ఆ అమ్మాయి ఉంటే మేమిద్దరం కలిసి 1 డేలోనే ఇల్లు క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు లేదు కదా, అందుకనేసి నేను పిల్లల హెల్ప్ అయితే తీసుకుంటున్నాను. ఇన్ని ఒక్కదాన్ని చేసుకోవాలంటే చాలా కష్టం కదా, అందుకనేసి పిల్లల హెల్ప్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. బాగా చేశారు పిల్లలు కూడా. పని ఎక్కువ పెడతారేమో ఇలా నమ్ముకొని చేస్తున్నానని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉండేది, కానీ పని స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు చాలా మంచిగా చేశారు. నేను అన్నీ తోమిస్తుంటే ఒకడు కడగడం, ఒకడు ఇంట్లో నీట్గా సర్ది పెట్టడం అలా చేస్తున్నారు. పిల్లల్ని ఇద్దరిని చూసినప్పుడు అనిపించింది, రిషిత్ అని కూడా చాలా పెద్ద అయిపోయారు, నాకు ఇంక ఇప్పటి నుంచి చాలా సపోర్ట్గా ఉంటారు, నాకు పాప లేనిది లోటు కూడా వీళ్ళే తీర్చేస్తారు అనుకున్నాను. కానీ పాప లేని లోటు ఎవరు తీర్చలేరు కదా. స్టీల్ సామాన్ అంతా అయిపోయిన తర్వాత గాజు సామాన్ మాత్రం నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి ఇలా గాజు సామాన్ క్లీన్ చేస్తుంటే గ్లాస్ పగిలి చెయ్యంతా కోసుకెళ్ళిపోయింది నాది. అందుకనేసి పిల్లల్ని అయితే దీని దగ్గరికి కూడా రానివ్వను. నేను ఒక్కదాన్ని ఎంతసేపు అయినా క్లీన్ చేసుకోవచ్చు అనేసి. ఆ గాజు కోసుకున్నప్పుడు తని ఏడ్చాడండి, నన్ను చూసి చాలా ఏడ్చాడు. నేను ఏడవడం తక్కువ, ఆ బ్లడ్ చూసి వాడు ఎక్కువ ఏడ్చేశాడు. ఇప్పుడు కూడా నేను అవి క్లీన్ చేస్తుంటే, మమ్మీ అవి కడగొద్దు, క్లీన్ చేయొద్దు, నీ చెయ్యి అప్పుడు కోసుకెళ్ళింది నాకు గుర్తుంది బాగా, తోమకుండా అలాగే పెట్టేసే మమ్మీ అని చెప్తున్నాడు. లేదు నాన్న, ఇవన్నీ మట్టి పట్టాయి, నేను చాలా జాగ్రత్తగా తోమేస్తాలే, నీకేం కాదులే అని చెప్పాను. రిషి పైకి ప్రేమ చూపించలేడు కానీ లోపల ఉండిద్ది. కానీ తని మాత్రం నాకు ఏదన్నా చిన్న జరిగిన వాడు ఎక్కువ ఎమోషనల్ అయిపోతాడు. నన్ను మా బావ ఎప్పుడైనా ఏదన్నా చిన్న మాట అన్నా కూడా డాడీ మమ్మీని ఏమొద్దు, డాడీ మమ్మీని ఏమనొద్దని ముందే ఆగిత్తంగా అరిచేస్తాడు. ఆగిత్తం అంటే మా చెల్లి గుర్తొస్తుంది. మా చెల్లి కూడా అంతే, చిన్న విషయానికి కూడా ఎక్కువ అరిచేస్తుంటుంది. పక్కనున్న వాళ్ళని భయపెట్టేచ్చే అంత. ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్తే తెగ నవ్వేస్తుంటుంది, నీలాగే తని కూడా అలాగే చేస్తున్నాడని చెప్తే. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు అప్పటిదాకా నీళ్ళల్లో ఉన్నారు కదా అని వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయారు. పిల్లలైతే ఈరోజు చాలా బాగా హెల్ప్ చేశారు. నాకు కూడా మంచిగా అనిపించింది, అబ్బో రిషిత్ అని కూడా చాలా పెద్దగా అయ్యారనేసి. రిషి చూడండి, ఇంట్లో కడిగినట్లన్నీ ఎంత నీట్గా పేర్చి పెట్టాడో. వాటర్ అస్సలు ఉండకూడదు నాన్న, అన్నీ పోవాలనేసరికి ఒక్కొక్కటి ఇల్లంతా పరిచి పెట్టేశాడు. చాలా నీట్గా పెట్టేశాడు రిషి అయితే. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయ్యారనేసి ఇంట్లో కడిగినవన్నీ నేను ఒక్కదాన్ని ఎగబెట్టేసుకున్నాను. పాపం పిల్లలు చాలా కష్టపడ్డారనేసి సాయంత్రం పూట ఐస్ క్రీమ్ వస్తే ఐస్ క్రీమ్ కూడా కొనిచ్చాను, చలికాలం అని కూడా చూడకుండా. వాళ్ళకి కూడా చిన్న హ్యాపీ ఫీలింగ్ ఉండిద్ది, నేను పని చేస్తే మా మమ్మీ నాకు నచ్చినవి కొనిస్తుంది అనేసి. వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా, ఈసారి కూడా మంచి పని చేస్తే మా మమ్మీ ఇంకా నన్ను అప్రిషియేట్ చేస్తుంది అని అనుకుంటారు. అందుకే నేను వాళ్ళకి నచ్చినట్లే ఉంటా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.